హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే L1 లిస్ట్ వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మీరు ఇల్లు స్టార్ట్ చేసి బేస్మెంట్ లెవెలు ఫోటోస్ దిగి పెట్టినా మీకు డబ్బులు రావట్లేదనేది కింద కామెంట్ చేశారండి. అలాంటి వాళ్ళైతే అదే మాకు బేస్మెంట్ లెవెల్ ఫోటోస్ పెట్టినాం, మా ఊళ్ళో అందరికి వచ్చినాయి, మాకే రాలేదు అని కామెంట్ పెట్టారు కదండి. వాళ్ళకి ఏదైనా ఒక మిస్టేక్ ఉంటేనే అలా జరుగుతుందండి. అదేంటంటే ఇప్పుడు ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ ఖాతాకి లింక్ లేకున్నా, లేకపోతే మీ మొబైల్ నెంబర్ ఏమైనా చేంజ్ ఉన్నా, లేకుంటే మీ పేరులో మీ పేరు, మీ ఆధార్‌లో పేరు అండ్ బ్యాంక్ డీటెయిల్స్‌లో బ్యాంక్ అకౌంట్‌లో పేరు వేరేగా ఉన్నా గూడా మీకైతే డబ్బులు రావండి. అయితే అవిటికి సరి చేసుకోవడానికి ఒక 2 డేస్ అయితే మీకైతే ఛాన్స్ ఇచ్చిర్రండి. అయితే కలెక్టర్ గారైతే జారీ చేశారటండి. ఎంపీడీఓ ఆఫీస్‌లో గానీ, లేకపోతే మున్సిపల్ ఆఫీస్‌లో గానీ చేంజ్ చేసుకోవచ్చని. మీ మీ ఆధార్ డీటెయిల్స్ మీ ఆధార్ సెంటర్‌లో చేంజ్ చేసుకొని మళ్ళొచ్చి మీ అప్లికేషన్‌లో చేంజ్ చేసుకోవాలని చెప్పారండి. ఓన్లీ ఇది L1 లిస్ట్ వాళ్ళకే కాదండి, L2 లిస్ట్ వాళ్ళకి కూడా. మీకు కూడా మీ ఆధార్‌లో ఏదైనా మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోండి. ఇల్లు అప్రూవల్ కాకముందే చేంజ్ అయితే చేసుకోండి. వ్యూ డీటెయిల్స్‌లో కనబడుతుంది కదండీ! మనం ఆధార్ నెంబర్‌తో, ఫోన్ నెంబర్‌తో చెక్ చేసుకున్న తర్వాత మనకు స్టేటస్‌లో హోమ్ పేజీ వచ్చి కింద వ్యూ డీటెయిల్స్ కనబడుతుంది కదండీ! అందులో అయితే అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత మీ ఆధార్‌లో ఏమన్నా మిస్టేక్ ఉంటే ఆధార్ సెంటర్‌కెళ్ళి అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనండి. మీకు ఇది అర్థమైంది కదా! ఒకసారి న్యూస్ ఏ విధంగా వచ్చిందైతే మీకైతే ఒకసారి అయితే చూపిస్తానండి. L1 లిస్ట్ వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఆధార్‌లో ఏదైనా మిస్టేక్ ఉంటే నెంబర్ కానీ, లేకపోతే ఏమన్నా నేమ్ మిస్టేక్ ఉన్నా డబ్బులైతే పడేయండి. ఒకసారి అయితే మీకు అది చూపించి అయితే నేను మాట్లాడతానండి. ఓకేనండి. ఇందిరమ్మ ఇళ్ళ L1 లిస్ట్ వాళ్ళకండి ఇదైతే. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు అలర్ట్ అని వచ్చింది కదా! 2 రోజులే ఉంది. ఆ పని చేస్తేనే డబ్బులు జమ. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందుతున్న లబ్ధిదారులకి ప్రభుత్వం కీలకమైన అలర్ట్ స్టార్ట్ చేసిందండి. ఆధార్ వివరాలు సరిగా లేని కారణంగా సుమారు 30% మందికి చెల్లింపులు ఆగిపోయాయండి. దీంతో ఆగస్టు 2 రోజులు అయితే టైమ్ అవుట్ ఇచ్చిర్రండి. ఆధార్ అండ్ బ్యాంక్ ఖాతా వివరాలు సరి చేసుకోవాలని తెలిపింది. చూసారండి, ఆధార్‌లో అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్ ఉండాలండి. ఆధార్‌లో ఏం పేరు ఉందో బ్యాంక్ ఖాతాలో కూడా అదే పేరు ఉండాలండి. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇప్పుడు మ్యారేజ్ అయిన ఆధార్ కార్డ్‌లో వాళ్ళ ఇంటి పేరు చేంజ్ చేసుకోకుండా ఉంటారు కదండీ చాలామంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంక్ ఖాతాలు కూడా వేరే నేమ్ ఉంటుంది. ఆ నేమ్‌లో అయితే ఒకసారి అయితే మీరైతే కరెక్ట్ చేసుకోండి. ఇగో ఈ ప్రక్రియ పూర్తయితేనే లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులైతే జమ అవుతాయటండి. ఒకసారి మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వ్యూ డీటెయిల్స్‌లోకి వెళ్ళి అయితే ఇదండి. ఒకసారి అయితే మీరైతే చదువుకోండి. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి జాగలేని వారికి ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుంది. ఇవి అన్నీ అండి. L1, L2 లిస్ట్ వాళ్ళకైతే మీ డీటెయిల్స్ అయితే కరెక్ట్. L3 లిస్ట్ వాళ్ళకి కూడా మీ డీటెయిల్స్ అయితే కరెక్ట్ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ అప్రూవల్ తర్వాత మాకు రాలేదంటే మనం ఏం చేయలేం కదండీ. ఒకసారి అయితే డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దశలో అనుకున్న ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అందుకే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల్లో కొందరికి చెల్లింపులు ఆగిపోయాయి. ఇది చూడండి. ఇక్కడ ఉంది కదండి. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా నెంబర్లకు ఆధార్ కార్డ్ లింకు లేకపోవడం వల్ల 2 కార్డుల వివరాలు సరిపోలకపోవడం వల్ల సమస్యల కారణంగా తొలి విడత ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల్లో సుమారు 30% మందికి చెల్లింపులు ఆగిపోయాయి. ఇదే అండి. ఇప్పుడు మన ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ కరెక్ట్ లేకపోయినా, లేకుంటే బ్యాంక్ ఖాతాకి మన ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా, కొంతమంది కామెంట్ చేస్తున్నారు కదా! మాకైతే రాలేదు, మా ఊర్లో అందరికి వచ్చినాయని. ఇదేనండి. వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా కరెక్ట్ లేకపోతేనే ఇట్లా చాలా 70% మందికి వేసినప్పుడు 30%కి అయితే వాళ్ళకైతే డబ్బులు వేస్తారు కదా! అది మీలో ఏదో మిస్టేక్ ఉండి అయితే ఆగిపోయినాయండి. ఇక్కడ చూపించారు కదా! బ్యాంక్ ఖాతా నెంబర్లకు ఆధార్ కార్డ్ లింక్ పోవడం వల్ల 2 కార్డ్‌లో బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సరిగా లేకపోవడం వల్ల అయితే ఇలాంటి మిస్టేక్ అయితే జరిగిందట అండి. ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఆధార్‌లో ఏమన్నా మిస్టేక్ ఉంటే ఆధార్ సెంటర్‌కెళ్ళి అయితే చేంజ్ చేసుకోండి.
ఈ మేరకు హౌసింగ్ సెక్రటరీ వీసీ గౌతమ్ తాజాగా దీని గురించి కలెక్టర్లకి సర్క్యులర్ జారీ చేశారటండి. ఉంది న్యూసు. ఇదైతే ఒకసారి చదువుకోండి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇకపై డీబీటీ ద్వారా చెల్లింపులు జరుగుతాయని అధికారులైతే తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు తప్పులున్న వారి వివరాలను సేకరించి సరిచేయాలని కలెక్టర్లకు వీసీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. పేర్లు, ఆధార్ నెంబర్లు అప్డేట్ చేయాలని. ఇది కూడా ఒకటండి. మీ ఆధార్ కార్డు మన ఆంధ్రప్రదేశ్ రాకముందు మనం తీసుకున్నాం గదండీ! 2010, 2011లో అట్లా ఆధార్ కార్డులు అయితే ఇచ్చిర్రు గదా! అప్పటినుంచి మీరు ఆధార్ కార్డుకు అప్డేట్ చేసుకొని వాళ్ళు గూడా ఒకసారి అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అని ఇది ఆధార్ కార్డ్ అనేది 10 ఇయర్స్‌కి ఒకసారి అయితే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలండి. ఈ 10 ఇయర్స్ ఎబోవ్ ఉండి అప్డేట్ చేసుకోని వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి. అది గూడా ఆంధ్రప్రదేశ్ మీ ఏ డిస్ట్రిక్ట్ అయితే మాదైతే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉండేనండి. మేము అయితే తెలంగాణ మంచిర్యాలకైతే మార్చుకున్నామండి. మీరు కూడా ఆ విధంగా అయితే చేంజ్ చేసుకోండి. అప్డేట్ కాకున్నా గూడా ఇట్లయితే డబ్బులు రావండి. ఆధార్ కార్డ్ అయితే చేంజ్ చేసుకోండి. అప్డేట్ చేసుకోండి. మీ అడ్రస్ సేమే ఉంది. అంతా సేమే ఉంది గానీ మేమెందుకు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలని అడుగుతారు. లేదండి 10 సంవత్సరాలకు ఒకసారి అయితే ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేసుకోవాలండి. ఇటు ఇక్కడ చెప్పి చూసిర్రా? పేర్లు, ఆధార్ నెంబర్లు అప్డేట్ చేయాలని చెప్పారు. దీనికోసం ఆధార్ హైలైన్ నెంబరు సిబ్బంది సాయం తీసుకోవాలని తెలిపారు. హెల్ప్‌లైన్ నెంబర్ల సిబ్బంది సాయం తీసుకోవాలని తెలిపారు. పేరు మార్పుల కోసం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు 2 రోజుల సమయం ఇచ్చారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్‌లో పేరు మార్చుకునేందుకు 2 రోజుల పాటు అవకాశం ఇచ్చామని వీపీ గౌతమ్ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ, వార్డ్ ఆఫీసర్ లాగిన్‌లో కొత్త వివరాలు కనిపిస్తాయని, ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం వల్ల సులభమవుతుందని తెలిపారు. ఈ క్రమంలో లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ వివరాలు సరిచేసుకోవాలని సూచించారు. ఓకే కదండీ! ఓకే కదండీ! చూసారు కదా! మీరైతే ఈ విధంగా అయితే ఉందండి. ఇది ఒకసారి మీరు మంచిగా చదువుకొని ఆధార్ అయితే అప్డేట్ చేయించుకోండి. ఆధార్ అప్డేట్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది అట్నే ఉన్నారండి. చాలామంది ఆంధ్రప్రదేశ్ అనే ఉంది ఇంకా. ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళైతే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అని లేకుండా కూడా 10 సంవత్సరాల నుంచి అప్డేట్ చేసుకుని వాళ్ళైతే ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకొని మీ బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ కార్డుకు లింక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు డబ్బులైతే జమ అయితాయండి. ఓకేనండి. కింద కామెంట్ చేస్తున్నారండి సొల్లి కబుర్లండి. ఒక అమ్మాయికి ఆ విధంగా కామెంట్ చేయొచ్చా అండి? ఒకవేళ మీకు నచ్చపోతే స్కిప్ చేయండి. వీడియో చూడకండి. మీకు యూజ్‌ఫుల్ అనిపియకపోతే వీడియో చూడకండి. అంతేగాని సొల్లి కబుర్లు అవి ఇవి అనైతే కామెంట్ చేయకండి. సోషల్ మీడియా ఉన్నప్పుడు నెగెటివ్, పాజిటివ్ 2 ఉంటాయి గానీ మేమేం టైమ్ పాస్‌కి ఏం చెప్తలేము గదా! ఏ చిన్న న్యూస్ వచ్చినా గూడా ఎవరికొకరికి యూజ్ అయితదనే చెప్తామండి. ఒక ఇల్లు లేని వాళ్ళకే తెలుస్తుందండి. ఇల్లంటే ఏంటి, ఒక ఎమోషన్ అది ఇదని. ఏ చిన్న న్యూస్ వచ్చినా గూడా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఆలోచించి అయితే చెప్తామండి. ప్లీజ్ అండి ఆ విధంగా అయితే కామెంట్ చేయకండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్ బాయ్.